అహల్య అని తెలిసిపోతుంది ఇంట్లో వాళ్ళందరికీ. బయటికి గెంటేస్తుంది భానుమతి. నేను మీరేనండి, అహల్యను కాదు అనే విధంగా తను ఎంత చెప్పినా భానుమతి అస్సలు నమ్మదు. నువ్వు అహల్యవని నాకు బాగా తెలిసే, మీరా అని చెప్పేసి నాటకాలు ఆడుతున్నావా అని భానుమతి అహల్యను తిడుతూ ఉంటుంది. అయ్యో దేవుడా, నేను అహల్యను కాదండి, మీరేనండి అని అన్న కూడా నువ్వు మీరవో యువతివో, కానీ అహల్య మాత్రం ఇది కన్ఫర్మ్. బామ్మగారు ఇది కావాలని నాటకం ఆడుతుందని అర్థమవుతుంది అని విధంగా అన్న తర్వాత వెంటనే మా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవే అనే విధంగా బెదిరిస్తూ ఉంటుంది. అదే సమయానికి గౌతమ్ అనుకున్నట్టుగానే అహల్య తన రూపాన్ని బయటపడేలా చేస్తుందన్నమాట. అహల్య వెంటనే బయట గొడవ పడుతూ ఇంట్లో వాళ్ళందరూ కలిసి బయట చూసి అప్పుడు గౌతమ్ మనసులో అనుకుంటాడు, ఇప్పుడు అహల్య అని అందరికీ తెలిసిపోయింది, ఎలాగైనా సరే ఇక్కడ అందరినీ కవర్ చేసి అహల్యను పర్మనెంట్గా ఇక్కడ ఉండేలా చేయాలి, లేకపోతే అహల్య ప్రాణానికి ప్రమాదం అని ఈలోపు వెంటనే ఇంటి దగ్గరికి వస్తాడు. ఏం జరిగింది అని అంటుండగా, గౌతమ్ నేను ఎంతలా మోసం చేసింది తెలుసా ఈ అహల్య. ఎన్ని రోజులు మీరా రూపంలో వచ్చి కావాలని మనందరినీ మోసం చేసింది. ఇలాంటి దాన్ని వదిలిపెట్టకూడదు. ఎవరు తను? అహల్యనా? అహల్య అని ఎవరు చెప్పారు అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు గౌతమ్? తను అహల్య కనిపించట్లేదా? అయ్యో అక్క, తను అహల్య అంటే సరిపోతుందా? తను అహల్య కాదని నేను చెప్తున్నాను కదా. ఏంట్రా నువ్వు కూడా నాటకం ఆడుతున్నావా అని ఈ విధంగా భానుమతి అంటుంది. నేను నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది బామ్మ, ఉన్నది చెప్తున్నాను. అహల్య అయితే ఇప్పటిదాకా నేను ఊరుకుంటానా? తన పేరు ఇక మీరా జాస్మిల్. అంద గురించి ఆల్రెడీ నేను కనుక్కున్నాను. కానీ లక్కీ ఏంటంటే అహల్య రూపంలో ఉన్న మీరా మాత్రమే. తను ఇక్కడిది కాదు, కేరళ. వాళ్ళ పర్మనెంటు వాళ్ళ భర్త అక్కడే అందరు కలిసి ఉంటారు. ప్రజెంట్గా తన జాబర్ ప్రాపర్ మీద ఇక్కడికి వచ్చింది. తను నేలాగే నేను కూడా అహల్య అని నమ్మాను, కానీ అహల్య కాదని నిజం బయటపడ్డది. ఓహో, తను కేరళ ఉంటుందా? అయితే కేరళ అయితే అక్కడ ఖచ్చితంగా సరే గౌతమ్, తను కేరళనే. కేరళ అయితే మలయాళం వచ్చి ఉండాలి కదా, తెలుగు అంత స్పష్టంగా మాట్లాడుతుందేంది అని యామిని అంటుంది. అవును, యామిని అన్నది కరెక్టే, తనకు మలయాళం రావాలి కదా, మలయాళం వస్తుందా అని అర్జున్ ప్రసాద్ అడుగుతుండగా గౌతమ్ గుట్కలు వేస్తూ ఉంటాడు. ఏమ్మా నువ్వు మలయాళంలో మాట్లాడు అని చెప్పేసి ఈ విధంగా అర్జున్ ప్రసాద్ మీరని అంటుండగా, తను మలయాళంలో మాట్లాడుతుంది నానా, కానీ మనకు మలయాళం రాదు కదా అని గౌతమ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. అంటే అహల్యను కవర్ చేయడానికి కాపాడడానికి ఈ నాటకం మొదలు పెడతాడు గౌతమ్. మనకు అర్థం కాదు నాన్న, వదిలేయండి. అరే నేను కొన్నేళ్ళు కోచింగ్లో పనిచేశానురా, నాకు మలయాళం అర్థమవుతుంది అనే విధంగా అర్జున్ ప్రసాద్ సరికి భయపడుతూ ఉంటాడు గౌతమ్. అసలు అహల్యకు మలయాళం వచ్చో రాదో, ఇప్పుడు నిజంగానే అహల్య అని బయటపడుతుందే అని విధంగా గౌతమ్ తడబడుతూ ఉంటాడు. తను అహల్యనో మీరానో ఇప్పుడే నిజం బయటపడుతుందిరా అర్జున్, నువ్వు మలయాళంలో తనని అడగరా అని విధంగా భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడు అర్జున్ ప్రసాద్ ఇక తన పేరు మలయాళంలో చెప్తూ ఉంటాడు. అప్పుడు అహల్య కాస్త తడబడుతుండగా, ఈ రోజుతో ఇది అహల్య అని తేలిపోతుంది. అప్పుడు దీన్ని అలసగా చూసుకొని దీన్ని డైరెక్ట్గా నేను బయటికి గెంటేస్తాను అని విధంగా అతిథి మనసులో అనుకుంటుంది. కానీ అహల్య ఛాన్స్ ఇవ్వదు కదా. అప్పుడు వెంటనే అహల్య కూడా మలయాళంలో మాట్లాడుతూ ఉంటుంది చకచక. ఆ మాటలు విని అందరూ షాక్ అయిపోతారు. తను మలయాళంలో మాట్లాడింది కదా నాన్న, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మాట్లాడింది కదా, అంటే అహల్యకు మలయాళం కరెక్ట్గా రాదు, అసలు తనకి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు మీరాకు తెలిసిందంటే మీరా అహల్య కాదు, అహల్య మీరా కాదు నాన్న అని విధంగా అంటుండగా ఏదో గౌతమ్ ఇదంతా నడిపిస్తున్నట్టుగా ఇక్కడ అతిథికి అర్థమవుతూ ఉంటుంది. అయినా గౌతమ్
తనకి మలయాళం వచ్చని ఆల్రెడీ నీకు తెలుసని అన్నావు కదా, మరి ఎన్ని రోజుల నుంచి ఇంట్లో వాళ్ళకు చెప్పావా? తను అహల్యలాగుంది, కానీ ఇక మీరాలా తను మలయాళం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు ఎవరికైనా చెప్పావా అని అదితి గౌతమ్ని క్వశ్చన్ ఇస్తుంది. అప్పుడు గౌతమ్, ఈ విషయం చెప్పడానికి ఏముంది, నాకు తెలిసిందే ఈరోజు. ఆ విషయాన్ని మీరాతో చెప్పి అడుగుదామనేసరికి ఇప్పుడు ఇంత గొడవ చేసావు. అయినా ఇదంతటి కారణం నువ్వే కదా. ఎందుకంటే తను మీరా అని చెప్పినా వినిపించుకోకుండా కావాలని చెప్పేసి తనని అవమానించారు. అహల్య అంటే పడుతుంది, అది ఇప్పుడు తన ఇంటి కొడలు కాబట్టి. కానీ మీరాకేం అవసరం ఇక గొడవపడి మీతో పాటుగా సైలెంట్గా మీరు ఎన్ని మాటలు అంటే అన్ని పాటలు పడడానికి? ఏంటి మీరా గారు, మీకు కూడా మనసాక్షి ఉంది కదా, మీకు కూడా ఇక ఒక పేరు పలుకుబడి ఉంది కదా. వాళ్ళంతలా అంటుంటే మీరు కూడా నా భార్య అహల్యలాగా చూస్తూ ఉన్నారేంటి అని గౌతమ్ మీరాను రెచ్చగొట్టినట్టు మాట్లాడతాడు. అయినా నేనేంటో ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా సార్, నా పేరు ఏంటో, నేను ఎక్కడ ఉంటాను, మలయాళం అని చెప్పినా మీరు వినిపించుకోలేదు. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నామమ్మా, పొరపాటు జరిగింది, అనుకోకుండా మా కోడలని చెప్పేసి మా అమ్మ నీ మీద చెయ్యి వేసింది, క్షమించండి. అయ్యో పెద్దవారు, మీలా అలా అనడం కరెక్ట్ కాదండి అని అన్న తర్వాత, సరే అండి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే ఎక్కడో సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంటుంది, తను అహల్య అని చెప్పేసి అతిథి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు అతిథి అందరు కలిసి ఇంటికి వస్తారు. అమ్మ, అది మీరా కాదమ్మా, అది అహల్య అని అర్థమైపోతుంది. అవును బేబీ, ఎలాగైనా సరే ఆ మీరా అడ్రస్ తెలుసుకో. అసలు నిజంగానే మీరానా, ఇక వేరే ఊరు నుంచి వచ్చేదని చెప్పేసి గౌతమ్ కథ అల్లుతున్నాడు కదా, అసలు కేరళ అమ్మాయా కాదనేది తన మొగుడు ఎవరు కూడా తెలుసుకో అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా చాటుగా శ్రావ్య వింటుంది. అమ్మో, వదిన గురించి తెలుసుకునడానికి వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారా, అన్నయ్యకి ఈ విషయం చెప్పాలని చెప్పేసి వెంటనే మళ్ళీ గౌతమ్కి శ్రావ్య కాల్ చేస్తుంది. ఏంటమ్మా శ్రావ్య, వదిన గురించి తెలుసుకునడానికి వీళ్ళు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారన్నయ్య. ఒకవేళ వదిన గురించి తెలిస్తే మళ్ళీ లేనిపోని రాద్దంతం అవుతుంది. ఎలాగైనా సరే వదినను పర్మనెంట్గా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే ఉంచుకునేలా చెయ్యి. నిజం బయటపడితే మళ్ళీ అన్ని నిజాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు వదినను తప్పించావు, మళ్ళీ తప్పించే సమయం మార్గం ఏది కూడా మనకు దొరకదన్నయ్యా అని శ్రావ్య అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే నేను వదినను కాపాడే బాధ్యత నాది. ఎందుకంటే కుటుంబం కోసం అని చెప్పేసి దూరంగా వెళ్తుంది. మీరా రూపంలో మళ్ళీ ఇంటికి దగ్గరైంది. ఆ మీరా రూపంలోనే మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. అవంతిక, భానుమతి, కార్తీక్ ముగ్గురు కలిసి నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు, తను అహల్య అనే ఇక నా మనసు చెప్తుంది అని అంటుండగా తను ఇక అదేదో భాషలో మాట్లాడింది కదా. అయ్యో బామ్మ, ఎంతమంది మాట్లాడరు, చదువుకునే అమ్మాయిలు అలాగే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు తను అహల్య అని నిజాన్ని ఇక ఏదో రూపంలో బయటపడుతూనే ఉంటుంది అని విధంగా కార్తీక్ అంటూ ఉండగా నాకు కూడా అదే అనిపిస్తుంది, తను మీరా కాదు అహల్య అని చెప్పేసి ఇక భానుమతి, అవంతిక అనుకుంటూ ఉంటారు. ఏం జరగబోతుందో తెలుసుకుందాం, మిస్ కాకుండా చూడండి.